31 కేసులున్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నా. చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పు అని అడుగుతున్నా. 3452 3452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. 3452 సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్. ఇది మగోడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం. హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ? హరీష్ సాల్వే, అభిషేక్ సాంఘ్వి, ముకుల్ రోహత్గి, ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేని వల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీం కోర్టు లాయర్లు ఒక్కొక్కరికి 12 నుంచి 25 లక్షల వరకు ఫీజులు కట్టాలి. ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 6904 కోట్ల రూపాయలు, 3904 crores ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీజ్ లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా. కరెక్ట్ గా సంవత్సరంన్నరలో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, 5000 రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈ రోజు ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు. అసలు ట్రయల్ మొదలే కాలేదు.